చేసిన ప్రార్థన, అన్నా కార్చిన కన్నీరు దేవుడు చూచాడు. తన చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించాడు. తను ఏది కోరుకుందో తనకు అది దయచేశాడు. నిజమే, మన హృదయాంతరంగంలోంచి ప్రభువుకి మనం మొర్రపెట్టినప్పుడు మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, తగిన సమయమందు కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు హెచ్చించడం మాత్రమే కాదు, తగిన సమయములో నిండైన తన కృపను మన మీద ఉంచుతాడు. ఆ రోజు అన్న ప్రార్థిస్తున్న సందర్భంలో తన జీవితంలో పడిన వేదనలు, తమ జీవితంలో పడిన దుఃఖం, తమ జీవితంలో పడిన ప్రతి నిందలను ప్రభువు చూచాడు. నిందలను వందలుగా మార్చాడు, ఆశీర్వదించాడు. తన శ్రమను చూచాడు, తన దుఃఖాన్ని చూచాడు, తన కన్నీటిని బాష్ప బిందువులుగా తుడిచి ఆమె ఏమి కోరుకుందో ఆ కోరికను నెరవేర్చాడు. చక్కటి సమూయేలును అనుగ్రహించాడు. ఆ సమూయేలు జనములకు ప్రవక్తగా ప్రభువు నియమించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న విజ్ఞాపన తప్పక దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. రక్షింప నేరక ఇండినట్లు ఆయన హస్తము కురుచగా లేదు, విననేరక ఇండినట్లు ఆయన చెవులు మందముగా లేవు. ఆ రోజు యెహోషువ చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోధావారందరూ సమకూడి సమాజముగా కూడి ప్రార్థిస్తున్న సందర్భంలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. వారి మీదకు వస్తున్నటువంటి ఆ శత్రు సైన్య సమూహము నుంచి దేవుడు కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? యెహోషువ యోధావారందరూ చేసినటువంటి ప్రార్థన. ఆ రోజు యెహోషువ పాదు చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించాడు. శత్రు సైన్యపు చేతిలో నుంచి విడిపింపు చేసి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. నువ్వు చేసే ప్రార్థనకి విజయం ఉంది. నువ్వు చేసే ప్రార్థనకు, నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి విలువ ఉంది. ఒకరోజు తప్పక దేవుడు నీ పట్ల